వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూతన కార్యవర్గ ఎన్నిక దళిత సంఘాల ఐక్యవేదిక 307 కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భవన సముదాయంలో సభాధ్యక్షులు గట్టు అశోక్ ఆధ్వర్యంలో కె కిషన్ రావు మద్దెల సత్యనారాయణ వారి సూచనల మేరకు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మంగ రామచందర్, ప్రధాన కార్యదర్శి మేకల ఎల్లయ్య, కోశాధికారి జీజే రత్నం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఆంజనేయులు, సిహెచ్ బుచ్చయ్య ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మంగ రామచందర్, ప్రధాన కార్యదర్శి మేకల ఎల్లయ్య, కోశాధికారి జీజే రత్నం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఆంజనేయులు, సిహెచ్ బుచ్చయ్య ఏర్పాటు చేయడం జరిగింది. గట్టు అశోక్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం బడుగు బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పనిచేస్తూ అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్లి భారత రాజ్యాంగం దిశగా ప్రయాణిస్తున్న సంఘం దళిత సంఘాల ఐక్యవేదిక అడ్వైజర్ కె కిషన్ రావు, మద్దెల సత్యనారాయణ, మన్నె సత్యనారాయణ, కొమ్ము యాదగిరి, ఎస్ యాదగిరి, బుచ్చయ్య, వెంకటేష్, డేవిడ్, సంతోష్, జాన్, భిక్షపతి, అమృతరావు, మల్లేష్, లక్ష్మీనారాయణ, ఉమేష్, లక్ష్మయ్య, సమ్మయ్య, అనిల్, చంద్రమౌళి, స్వరూప, శోభారాణి, రుతమ్మ, అరుణలత, లక్ష్మి, స్వప్న, విద్య, సుగుణ తదితరులు పాల్గొన్నారు. సంస్థ తరపున నియమించిన నిబంధనలకు ఉద్దేశాలకు కట్టుబడి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాక్షిగా సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో అంతరాన్ని తాను నిర్మూలించాలని సంఘము అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొని నా జాతి సోదరీమణులలో ఆత్మవిశ్వాసమును ఆత్మగౌరవమును పెంపొందించుటకై కృషి చేస్తాను. నేను నా దళిత బహుజనుల వర్గాలలో కలిసి వారి అభివృద్ధికై విద్యా ఆర్థిక సాంఘిక సమానత్వమును కోసము నిరంతరము కృషి చేస్తారని సంస్థ పురోభివృద్ధికి జై భీమ్. దళిత సంఘాల ఐక్యవేదిక 307 కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దానికి చైర్మన్గా మంగ రామచందర్ గారిని, ప్రధాన కార్యదర్శిగా మేకల ఎల్లయ్య గారిని, మరి కోశాధికారిగా జీజే రత్నం గారిని, మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా సిహెచ్ బుచ్చన్నను, అట్లాగే మంచింటి ఆంజనేయులను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఎన్నో మరి పాత కమిటీగా చైర్మన్గా నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ భవనం కోసం పనిచేశాం. మరి కిషన్ రావు ఆధ్వర్యంలో, మరి సత్యనారాయణ ఆధ్వర్యంలో, అట్లాగే ఈ నూతన కమిటీని రేపు జరగబోయే మహనీయుల జయంతులు ఏప్రిల్ మాసంలో 5, 11, 14 నాడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులు మరి జరుపుకోవడానికి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి కమిటీ ప్రతి సంవత్సరం లాగానే మరి జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా గంభీరంగా ఈ యొక్క భవన సముదాయంలో చూరారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ సముదాయంలో ప్రతి ఏటా మరి ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఈ యొక్క భవన అభివృద్ధి కోసం మరి దళిత సంఘాల ఐక్యవేదిక 307 నన్ను చైర్మన్గా ఎన్నుకోబడ్డాను. కొత్త నూతన కమిటీ మన కిషన్ రావు ఆధీనంలో, అశోక్ అన్న ఆధీనంలో, సత్తన్న, బుచ్చన్న, ప్రతి ఒక్కరు పేరున అందరికీ నమస్కారం చెప్తున్నాను. అందరూ సమక్షంలో నేను ఎన్నుకోబడ్డాను. భవనానికి నా సాయశక్తుల పనిచేసి పెడతానని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఇట్లా 18 ఏళ్ళ నుంచి మన కిషన్ రావు ఆధీనంలో పనిచేసాం. మేము అన్ని విధాల అన్నతో ఉంటాము. అన్న మా ఎంతో ఉండి మమ్మల్ని నడిపిస్తారు. ముందుకు మేము భవనానికి ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాము. అన్న ఆధ్వర్యంలో నడుచుకుంటా భవనానికి అన్ని పనులు చేస్తాం. జై భీమ్. మన యొక్క కుత్బుల్లాపూర్ కాన్ఫరెన్స్లో 307 డిసిషన్ అయినటువంటి మన బాబు జగజీవన్ అంబేద్కర్ యొక్క భవనంలో గతంలో ఉన్నటువంటి డిజాల్వ్ చేయబడి
వారి అందరి యొక్క ఆమోదంతో ఏకగ్రీవంగా ఈరోజు నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నబడ్డా కాబట్టి ఒకే పదవులు ఉంటాయి పోతాయి, పదవులు ఉన్నా లేకున్నా సంఘానికి పనిచేయాలని చెప్పి ఒక ప్రతిభతో, ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచన విధానంతో ముందుకొచ్చి అందరి ఆదేశాల మేరకు, అందరి యొక్క అభిప్రాయం మేరకు నేను యొక్క జనరల్ సెక్రటరీగా పదవి స్వీకరణ చేసినాం. కాబట్టి ఎప్పటికి కూడా సంఘానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మనందరికీ సంఘానికే కాకుండా మన భవనంలో ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నీ అందరికీ చేయాలని చెప్పి ఆలోచనతోటి ఈ యొక్క జనరల్ సెక్రటరీగా పదవి స్వీకరిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎన్నుకున్నటువంటి, ఇక్కడ ఇచ్చేసినటువంటి సత్యనారాయణ గారు, కిషన్ రావు గారు, బుచ్చన్న గారు, అదేవిధంగా మధ్యల సత్యనారాయణ గారు, అశోక్ గారికి, అదేవిధంగా మన అంజన్న గారికి మరియు అశోక్ గారికి, ఎందుకంటే అశోక్ మా శిష్యుడే అయినా ఏదేమైనా కానీ పదవి పెద్దది కాబట్టి బాధ్యతను నిలుపుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ యొక్క ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరూ కూడా నేను మనవి చేస్తాను. జై భీమ్. ఇంత సమావేశంగా ఇంత చక్కగా జరిగినందుకు పెద్దలు మరి భట్టు అశోక్ గారు, మధ్యల సత్యనారాయణ గారు, మరి కిషోరేవన్న గారు, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మా హృదయపూర్వకంగా జేబీలు. మరి ఈరోజు నేను కోశాధికారి ఎన్నికైందంటే ఈ సంఘానికి నేను ఎంతో సేవ చేసేందుకు గాను నేను ఆశిస్తున్నాను, చేసేది కూడా సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా గతంలో కూడా నేను జనరల్ సెక్రటరీ చేసినప్పుడు మరి గట్టాశ్వర్ గారు చెప్పినట్టు కూడా ఏ పని చేసేది కన్నా సిగ్గు ఎగ్గు పడకుండా చీపురు పట్టుకునేంత ఊశాను, బాత్రూమ్లు కడిగాను. మరి నా పనిని చూసి మరి అశోక్ గారు, అన్నా నువ్వు ఏ విధంగానైనా నేను ఉన్నానన్నా ఇక్కడ నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి నన్ను ఎన్నిక చేసుకున్నందుకు కానీ మరి అశోక్ ధన్యవాదాలు. సత్యనారాయణ గారు నాకు ఎన్నికకు ఎంతో కృషి చేశారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాక గారికి, మా అంజన్న గారికి. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్ ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.